రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. దాదాపు 34 సంవత్సరాల కమ్యూనిస్టు నరకము, ఆ తరువాత 15 సంవత్సరాల మమతా బెనర్జీ చీకటి పాలన తరువాత భారతీయ జనతా పార్టీ సూర్యోదయం జరిగింది, కమలం వికసించింది. చీకటి పోయింది, సూర్యోదయం జరిగింది, కమలం వికసించింది. వాజ్పేయి చెప్పినటువంటి ఫేమస్ కొటేషన్, అంధేరా ఛటేగా సూరజ్ నిక్లేగా కమల్ ఖిలేగా, ఇది బెంగాల్లో నిజమైంది. ఒక రకంగా చాలా కీలకమైనటువంటి విజయం. అయితే చాలామందికి సందేహం ఉంది, బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం మార్పు వస్తుంది, మిగతా ప్రభుత్వాలకి బీజేపీకి తేడా ఏమిటి అని చెప్పి చాలామంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అన్ని పార్టీల్లాగానే ఇది కూడాను, అన్ని ప్రభుత్వాల్లాగానే ఇది కూడాను అనేక మాటలు చెప్తారు, చేసేది ఏమి ఉండదు. కాబట్టి అంత పెద్దగా హడావుడి పడాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి కొందరు వామపక్ష విశ్లేషకులు లేదా బీజేపీ వ్యతిరేక విశ్లేషకులు రకరకాల సామాజిక మాధ్యమాల్లో, మిగతా అనేక ట్రెడిషనల్ పరంపరాగత మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిలలో తమ యొక్క అక్కసును వెళ్ళగక్కుతున్నారు. 48 గంటలైంది శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతను స్వీకరించి. ఈ 48 గంటల్లో ఏం జరిగింది? జస్ట్ ఈ 48 గంటల్లో వచ్చినటువంటి మార్పుని మనం కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ షోస్ ద డే అంటారు. 48 గంటలు శుభేందు అధికారి యొక్క ఫస్ట్ 48 అవర్స్ ఎలా ఉన్నాయి? మొట్టమొదటి 16 మంది అధికారుల్ని తొలగించడం జరిగింది. వాళ్లకు అప్రాధాన్య పదవులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ 16 మంది అధికారులపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఆశ్రిత పక్షపాతపు ఆరోపణలు ఉన్నాయి, తృణమూల్ కాంగ్రెస్ తొత్తురుగా వ్యవహరించినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందే కొందరు అధికారుల్ని తమిళనాడుకి బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అత్యంత పక్షపాతపూరితంగా ఎన్నికల ప్రక్రియను ఒక ప్రహసనంగా మార్చే పనిని చేశారు. కాబట్టి వాళ్ళని పంపడం జరిగింది. దానిని కూడా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కానీ సుప్రీంకోర్టు లెంపకాయ వేసి, ఒక మొట్టికాయ వేసి పంపించేసింది. ఇప్పుడు 16 మంది ఈ రకమైనటువంటి అధికారులు మొత్తానికి తొలగించడం జరిగింది. రెండవది డీసీపీ, కలకత్తా డీసీపీగా ఉన్నటువంటి శాంతను సిన్హా, అత్యంత కరప్ట్ అధికారిగా పేరున్నటువంటి వ్యక్తి, తృణమూల్ కాంగ్రెస్కి కట్టుబానిసలా పనిచేసేటటువంటి వ్యక్తి, విపక్షాల పైన ఇష్టారాజ్యంగా దాడి చేసినటువంటి వ్యక్తి డీసీపీ. ఈయన ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుగుతున్నాయి. కాబట్టి మమతా బెనర్జీకి అత్యంత అనుకూలంగా పనిచేసి అవినీతి సొమ్ము మూటగట్టుకున్నటువంటి ఈ శాంతను సిన్హాకి సంబంధించినటువంటి అవినీతి మూటల్ని వెలికి తీసే పనిని ఈడీ తయారు చేస్తోంది. అదేవిధంగా సీనియర్ అధికారి అయినటువంటి శాంతను ముఖర్జీ, ఆయనను కూడాను తొలగించడం జరిగింది. దీంతోపాటు డీజీపీ తోటి సమావేశమయ్యారు శుభేందు అధికారి. మొత్తము పోలీస్ ఫోర్సులో మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లకు ఇంటిమేషన్ ఇచ్చి గూండాయిజం చేసేవాళ్ళు, రౌడీయిజం చేసేవాళ్ళు, బీజేపీ కార్యకర్తలమంటూ గూండాయిజం చేసే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది తృణమూల్ కార్యకర్తలు రాత్రికి రాత్రి రంగు మార్చి బీజేపీ కార్యకర్తలుగా చలామణి అయి ఇష్టారాజ్యంగా మళ్ళీ అదే వసూళ్ల పర్వం, అదే బెదిరింపుల పర్వం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మొత్తం ఇటువంటి రాజకీయ గూండాలు కావచ్చును, ప్రజల్ని భయపెట్టి బెదిరించే గూండాలు కావచ్చు, వీళ్ళందరి జాబితాను తయారు చేయాలి, వీళ్ళందరినీ అరెస్టు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు 15 సంవత్సరాల మమతా పాలనకు సంబంధించినటువంటి పత్రాలు కానీ, ఫైళ్ళు కానీ, కాగితాలు కానీ, మిగతా డాక్యుమెంట్స్ కానీ, సమాచారం కానీ, ఫ్లాపీలు కానీ, హార్డ్ డిస్క్లు కానీ, సీడీలు కానీ, లేకపోతే పెన్ డ్రైవ్స్ కానీ బయటకు తీసుకువెళ్ళడం కానీ, లేకపోతే అగ్ని ప్రమాదంలో అవన్నీ దగ్ధమైనాయని చెప్పడం కానీ మన తెలంగాణలో జరిగింది. ఇదే తెలంగాణలో అధికారం నుంచి వెళ్తూ చేసింది ఇదే. ప్రస్తుతం
దోషులుగా భావించినటువంటి వ్యక్తులపైన నేరాన్ని రుజువు చేయలేక తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ఇది జరగకుండా ఉండేందుకు అన్ని ఫైళ్ళు వీటన్నిటిని కూడాను గట్టి నిఘా ఉంచాలి. ఒక్క కాగితం కూడా బయటకు వెళ్ళకూడదు, ఒక్క అగ్ని ప్రమాదం కూడా జరగడానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు, ఖచ్చితమైనటువంటి ఆదేశాలు వెళ్ళాయి. 48 గంటల్లో శుభేందు అధికారి వచ్చిన తర్వాత ఏం జరిగింది? చిన్న ఉదాహరణ. కుమార్ విశ్వాస్ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. తరువాత ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేశారు. వదిలేసిన తరువాత పౌరాణిక కథా కాలక్షేపం చేస్తారు. గొప్ప కవి, ఆకర్షణీయమైనటువంటి వక్త. గత 6-7 నెలలుగా బెంగాల్లో అప్నే అప్నే రామ్ అనేటటువంటి తన ప్రవచన వ్యాఖ్యానమాలను చేసేందుకు ఆయన అనుమతులు అడిగితే మమతా బెనర్జీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. రాజకీయాలతో సంబంధం లేని రామకథను చెప్పేటటువంటి కార్యక్రమానికి బ్యాంక్వెట్ హాల్ బుక్ చేస్తే బ్యాంక్వెట్ హాల్ని రద్దు చేయించారు. గ్రౌండ్స్ బుక్ చేయిస్తే గ్రౌండ్స్ను రద్దు చేయించారు. స్కూళ్ళల్లో చేస్తామంటే స్కూలు హాళ్లను కూడా ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు అప్నే అప్నే రామ్ కుమార్ విశ్వాస్ పూర్తి బెంగాల్ అంతా కూడా పర్యటించి కార్యక్రమాలు చేసుకునేందుకు అనుమతి లభించింది. ఏ పోలీసులు అయితే లా అండ్ ఆర్డర్ కారణాలు చూపించి అనుమతులు ఇవ్వలేదో ఇప్పుడు వాళ్ళు అనుమతులు ఇచ్చారు. కుమార్ విశ్వాస్ యొక్క అప్నే అప్నే రామ్ మొత్తం బెంగాల్లోని హిందీ భాషీలు ఉన్న అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. అదేవిధంగా మమతా బెనర్జీ బెంగాల్ ఫైల్స్ సినిమాని బెంగాల్లో రిలీజ్ చేయనివ్వలేదు. సినిమా బెంగాల్ గురించి దాన్ని బెంగాల్లో రిలీజ్ చేయనివ్వలేదు. సినిమా గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి వెళితే సినిమా నిర్మాత దర్శకులపైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ సినిమా మే 15వ తారీఖున బెంగాల్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి బెంగాల్లో 1946 ప్రాంతంలో డైరెక్ట్ యాక్షన్ జరిగినప్పుడు ముస్లిం లీగ్ ఏ రకమైన కిరాతకాలకు పాల్పడ్డదో వాటికి సంబంధించిన కథనాలు నేటి తరం ముందుకు వస్తాయి. కాబట్టి ఏ కథనైతే ప్రజలకు తెలియకుండా చేసేందుకు కుట్రపూరితంగా ప్రయత్నం జరిగిందో ఆ కథ ప్రజలకు అందుతుంది. అదేవిధంగా సరిహద్దుకు సంబంధించి సరిహద్దును సీల్ చేసేందుకు, ముఖ్యంగా సరిహద్దుల్లో పోలీస్ స్టేషన్లను, BSF అవుట్పోస్టులు ఏర్పాటు చేసేందుకు భూమిని ఇచ్చేటటువంటి ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ అయ్యాయి. 36 ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ భూ కేటాయింపులు జరపాలి. మమతా బెనర్జీ భూ కేటాయింపులు జరపలేదు. ఇప్పుడు ఇది ప్రయారిటీ బేసిస్ మీద దీన్ని చేయటమే కాకుండా సరిహద్దు బార్డర్ మొత్తాన్ని కంచె నిర్మాణం చేయాలి, గట్టి నిఘాని పెంచాలి. బంగ్లాదేశ్ నుంచి ఎవరు మన దేశంలోకి రాకుండా ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళను వెళ్ళనిచ్చేలాగా ప్రయత్నం చేయాలి. ఇది 48 గంటల్లో శుభేందు అధికారి అధికారంలోకి వచ్చినటువంటి 48 గంటల్లో జరిగింది. అలాగే చాలా ఇళ్ల ముందు, గుడుల ముందు, హాస్పిటల్స్ ముందు తృణమూల్ కాంగ్రెస్ గుండాలు వచ్చి బ్యారికేడ్స్ వేసేయటము, రోడ్లను బ్లాక్ చేసేయటము, ఆ హాస్పిటల్లోకి అంబులెన్సెస్ వెళ్లకుండా చేయటము, స్కూళ్ళలోకి పిల్లలు వెళ్లకుండా చేయటము, ఈ రకమైనటువంటి పనులు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు స్వయంగా ఆ బ్యారికేడ్లను తీసేస్తున్నారు, ఆ రేకుల్ని తీసేస్తున్నారు, రోడ్లను బ్లాక్ చేసిన రోడ్లను తెరుస్తున్నారు, హాస్పిటళ్ళ ముందున్నటువంటి అవరోధాలని, అంబులెన్స్ రాకుండా చేసినటువంటివన్నీ కూడాను తీయడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అనుమతి లేకుండా, ఎలాంటి ఆదేశం లేకుండా ఎలా వచ్చాయో అలా ఈ అడ్డంకులు, బ్యారికేడ్లు వెళ్ళిపోతున్నాయి. ఈ రకంగా ఇది 48 గంటల్లో జరిగింది. 48 గంటల్లో మాల్దా వైలెన్స్, మాల్దాలో ఎన్నికల సంఘం అధికారులపైన దాడి చేసినటువంటి వాళ్ళ ముఖ్యమైనటువంటి నాయకులు తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి సరీల్ షేక్, అదేవిధంగా యూసుఫ్ షేక్, వీళ్లతో పాటు మరికొందరిని అరెస్ట్ చేయటం జరిగింది. మొత్తము రాష్ట్రంలో హింస జరగకుండా గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. దాంతో రాజకీయ హింసకు పాల్పడాలన్నటువంటి తృణమూల్ ప్రయత్నాలన్నీ కూడాను భగ్నమయ్యాయి. 48 గంటల్లో వచ్చినటువంటి మార్పిడి. ఈ 48 గంటల్లో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇప్పటికీ గ్రామాలలో సంబరాలు ఆగటం లేదు. ఊళ్ళకు ఊళ్ళో ఊరేగింపులు చేయటము, ఆ ఊళ్ళో ఉన్నటువంటి మూతపడ్డటువంటి దేవాలయాన్ని తెరవనివ్వకుండా తృణమూల్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకున్నటువంటి దేవాలయాల్ని తెరిచి అందులో పూజలు చేసి మహిళలు
ఒకరు అబీర్ గులాల్ రంగులు ఇవి. ఈ రంగులు చల్లుకోవడము, పండగ చేసుకోవడము ఇప్పటికీ కూడా జరుగుతోంది. కాబట్టి 48 గంటల్లో శుభేందు అధికారి అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చినటువంటి మార్పులు ఇవి. రాబోయే రోజుల్లో మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత, అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు వచ్చిన తరువాత ఇంకా భారీ మార్పులు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.